హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇంటికి కోపంతో వచ్చేసిన తర్వాత గగన్, ఏంటమ్మా నన్ను నా ఇంటికి వెళ్ళొద్దని చెప్తున్నావు? భూమి అప్పుడే ఫోన్ చేసి నీకు అంతా చెప్పేసిందా? కొట్టాడని చెప్పిందా? కొట్టబోయాడని చెప్పిందా అని అనగానే ఒక్కసారిగా శారద, ఒరే గగన్, అసలు నాకు భూమి ఫోనే చేయలేదురా అని చెప్పేసి అనగానే ఇక కోపంతో గగన్ లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక బయట నుంచి చెర్రీ అంతా కూడా చూస్తాడు కదా. ఇక వెంటనే, సోదరా నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటది అని అంటూ ఉండగా, నువ్వు తన మీద చేయి చేసుకున్నావు కదా, పెళ్ళి అవ్వకముందుగానే చేయి చేసుకున్నావని చెప్పేసి ఈ పెళ్ళిని ఆపేయాలని డిసైడ్ అయిపోయారు అని అనటంతో ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారో చెర్రీ నువ్వు అని అనగానే, అవును, ఎప్పటి నుంచో నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న భూమి కూడా ఆ నిర్ణయానికి తల వంచక తప్పలేదు అని చెప్పడంతో గగన్ షాక్ అయిపోయి ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే, బాధపడదు సోదరా, ఇవన్నీ చేసే హక్కు ధైర్యం అంతా కూడా భూమికి ఉన్నాయి. వాళ్ళ నాన్న వచ్చేసరికి నువ్వు చేసుకోవాలనుకున్నావన్న మాటని కాస్త చనువుగా ఏదో ప్రేమతో మాట్లాడావన్నట్టుగా అక్కడ వేరే స్టోరీని అల్లేసేసి నీ మీద నింద లేకుండా చూసుకుంది భూమి. అసలు భూమి కోరికను తీరిస్తే అందులో తప్పేముంటుంది చెప్పు? భూమి నిన్ను ఏమడిగింది? భూమి నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ప్రేమిస్తున్న అమ్మాయి చిన్న కోరిక తీరిస్తే అందులో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. భూమి కళ్ళల్లో ఆనందం చూస్తే నువ్వు భూమి కన్నా ఎక్కువగా సంతోషంగా ఉంటావు కదన్నయ్య. భూమి నిన్ను ఇంకేమైనా అడిగిందా? ఇక నీ తండ్రే కదా ఎంత అనుకున్నా కాకపోయినా పీటల మీద కూర్చొని కాళ్ళు కడిగే స్థానాన్ని ఇప్పిస్తాను అనింది. దానికే నువ్వు అంతలా ఇదైపోతే ప్రేమించిన భూమికి నువ్వు విలువ ఇచ్చినట్టు ఏముంటుందన్నయ్యా అని అనగానే ఒక్కసారిగా గగన్ చెర్రీని హక్ చేసుకొని, ఒరే చెర్రీ, నువ్వు నిన్నటిదాకా చిన్న పిల్లోళ్లాగా ఎగురుతూ గెంతుతూ ఉండేవాడివి అనుకున్నాను, కానీ నీలో కూడా ఇంత తెలివైనతనం ఉంది అని నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్స్ రా చెర్రీ, నా కళ్ళు తెరిపించినందుకు. ఇప్పుడే భూమికి కాల్ చేస్తాను అని చెప్పేసి భూమికైతే కాల్ చేస్తాడు. ఇక భూమి ఫస్ట్ అయితే ఫోన్ని లిఫ్ట్ చేయదు. అలా చాలాసార్లు ఫోన్ చేయటంతో ఇక వెంటనే, చెప్పండి, దేనికి ఫోన్ చేశారు నాకు? తిట్టడానికా, అరవటానికా, లేకపోతే కొట్టడానికా? ఓహో, ఇందాక కొట్టడం మిస్ అయిపోయింది కదా, నేనే మీ ఇంటికి రమ్మంటారా? వస్తే అక్కడ నన్ను కొట్టేస్తారా చెప్పండి, అందుకే కాల్ చేశారా? కొట్టించుకోవడానికి ఎక్కడికి రావాలి అని అనగానే, సారీ భూమి అని అనగానే, మీ సారీలు నాకేమీ అక్కర్లేదు అని అనగానే, సరే అయితే నువ్వు ఫోన్ పెట్టేస్తానని అన్నిసార్లు అంటున్నావు కదా, నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను. అది కూడా కేవలం నేను ఎంతగానో మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న భూమి గురించి మాత్రమే ఆలోచించి నేను కూడా ఈ డెసిషన్ తీసుకున్నాను అని అనగానే, ఏంటో అది అని అనగానే, ఏంటా, నువ్వు కోరుకున్నావు కదా, మీ కేపీ మావయ్య మీ శారద అత్తయ్య ఇద్దరూ పీటల మీద కూర్చొని పెళ్లి చేస్తారని చెప్పేసేసి దానికోసమే అని చెప్పేసి అనగానే, అంటే ఏంటి, పెళ్ళికి శారద అత్తయ్య కేపీ మావయ్య చేతుల మీదుగా నా పెళ్ళి జరగబోతుందన్నమాట అని అనగానే, అవును, ఎందుకు అంటే ఇక నువ్వు ముద్దుల మేనకోడలివి కదా, మీ మేనమామ నీ మీద ఎంతగానో ప్రేమ చూపిస్తున్నాడు. అలాంటప్పుడు పెళ్ళిలో నీ మేనమామ చేయవలసిన తంతు అంతా కూడా జరిపించాలంటే నువ్వన్నదే కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకోసమే ఆయనకి అవకాశం ఇచ్చేశాను. కానీ దీనంతటికీ కూడా కారణం నీ మీద ఉన్న ప్రేమే భూమి అని అనగానే, నిజంగా అండి, చాలా చాలా థ్యాంక్స్. నాకెంత గుడ్ న్యూస్ చెప్పారో తెలుసా? ఇంకొక కోరిక ఉంది, అది కూడా తీరిపోతే హ్యాపీగా సంతోషంగా అత్తారింటికి నేను వచ్చేస్తాను అని అనగానే, ఇంకేం కోరిక ఉంది భూమి నీకు అని చెప్పడంతో, ఏంటా, ఆ రోజు నేను అందరిలోనూ కూడా మాటిచ్చాను కదండి, మా అమ్మ శోభాచంద్ర పేరు మీద డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తానని చెప్పేసి ఆ డ్యాన్స్ అకాడమీకి నాన్నకు ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను. పక్కన అపూర్వ ఉంటుంది కదా, ఆ అపూర్వ గారు నాన్నను ఈ డ్యాన్స్ అకాడమీకి ఒప్పించుకోకుండా ఏదో ఒకటి చేసేసి ఆపేస్తుందని భయం, లేకపోతే నాన్నకు కూడా ఇంట్రెస్టే అని అనగానే, సరే అయితే నేను దానికి ఒక మంచి ఐడియా ఇస్తాను, మీ నాన్న దగ్గరుండి ఏర్పాట్లు చేస్తాడు అని అనగానే, అవునా,
అలా అయితే థ్యాంక్ యూ సో మచ్ బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అయితే నేను ఆ ప్లాన్లో ఉంటాను సరేనా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండంగా శారదకి ఫోన్ చేస్తుంది. ఇక మన కేపీ అయితే ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే ఏంటండి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించి కలవటానికి ఫోన్ చేశారా అని అనగానే లేదు శారదా, నా కొడుకులో ఈ మార్పు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నానని నీకు చెప్పడానికే ఫోన్ చేశాను అని అనగానే గగన్లో ఏం మార్పు వచ్చిందండి అని అనగానే పెళ్లిలో నేను కనిపిస్తే ఏమనుకుంటాడా అని, వాడి పక్కన తండ్రి హోదాలో కూర్చొని చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయగలనా లేదా అని ఎంతగానో భయపడుతూ ఉన్నాను కదా. వాడు భూమితో చెప్పాడంట పెళ్లిలో భూమికి మేనకోడలుగా వాడికి కొడుకుగా నేను ఏమేమైతే కార్యక్రమాలు జరిపించాలో అవన్నీ జరిపించడానికి వాడు ఏమీ అడ్డుపడడంట అని చెప్పంగానే ఒక్కసారిగా శారద సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఆ బంధమే ఉండదు కదండి, పెళ్లి సమయానికల్లా మీకు నేను విడాకులు ఇవ్వకపోతే అక్కడ అసలు పెళ్ళే జరగదు. అలాంటిది మనం ఒకరికొకరు భార్యాభర్తలుగా గగన్ పెళ్ళిని ఎలా జరిపిస్తున్నాం అనుకుంటున్నారండి మీరు అని చెప్పేసి శారద లోపల బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే కేపీ శారద ఏం మాట్లాడవేంటి, సరే అయితే ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని నీతో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఇక ఏదో రకంగా నీ కుదిరినప్పుడు నాకు ఫోన్ చేయి, తప్పకుండా కలుస్తాను అని అనగానే అలాగేనండి ఉంటాను అని శారద అయితే ఫోన్ని పెట్టేస్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ మన గగన్ వచ్చేసేసి చక్కగా రెడీ అయిపోయి బయలుదేరుతాడు మళ్ళీ ఆ ఇంటికే. నాన్న చెప్పాను కదరా ఆ ఇంటికి వెళ్ళకూడదని చెప్పేసి అని అనగానే అమ్మా నేను ఆ ఇంటికి భూమిని కలవటానికో లేకపోతే ఇంకెందుకో కాదమ్మా వెళ్ళేది, ఒక మంచి పని కోసం ఒక మంచి పనిని ప్రారంభిద్దామని వెళ్తున్నాను అని అనగానే సరే అయితే నాన్న నువ్వు ఒక మంచి పని అన్నావు అంటే ఆ పని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను, తప్పకుండా ఆ పని కూడా అవుతుంది అని అనగానే నువ్వు బ్లెస్సింగ్స్ ఇచ్చేసావు కదమ్మా, ఇక ఆ పని కూడా అయిపోతుందిలే, నాకే మాత్రం భయమే లేదు అని చెప్పేసేసి గగన్ అయితే హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే మావయ్య శరత్చంద్ర మావయ్య ఎక్కడున్నావు నువ్వు, త్వరగా రా మావయ్య నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని గగన్ నట్టింట్లో చిందులు వేయటంతో అమ్మాయి గగన్కి రావద్దన్నావు కదమ్మాయి మళ్ళీ వచ్చేసాడేంటి, దేం చేస్తాడో ఏంటో అని అనగానే అదే పిన్ని నాకు కంగారుగా ఉంది అని చెప్పేసి అపూర్వ వీడెందుకు వచ్చాడు అసలు, రావద్దన్న శారదకు మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటి గగన్ ఏంటి వస్తూ ఏవో డాక్యుమెంట్స్ పెన్నుతో పాటు వచ్చావు అని అనగానే ఏమీ లేదు మావయ్య, భూమిని నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను కదా, భూమిని పెళ్లి చేసుకొని ఆస్తి అంతా నేను తీసుకోవాలి కదా, భూమి పేరు మీద ఉన్న ఆస్తి రేపొద్దున్న మాకే వస్తుంది కదా, ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేస్తే పెళ్ళికి ముందే ఆస్తిని మొత్తానికి రెడీగా పెట్టుకుంటే పెళ్ళైన తర్వాత ఆస్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, ఏమంటావు భూమి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అబ్బా నాకు ఆస్తుల మీద అంతస్తుల మీద ఇంట్రెస్ట్ ఏమీ లేదండి, నాకు ఆస్తులు వద్దు బావా అని అనగానే మరి ఇంకేం కావాలి నీకు అని అనగానే అదా నేను మా అమ్మ పేరు మీద ఒక డ్యాన్స్ అకాడమీని నిర్వహించాలనుకుంటున్నాను, ఆ డ్యాన్స్ అకాడమీని పెట్టి ఎంతోమందికి ఉచితంగా నేను నాట్యాన్ని నేర్పించాలి అని అనుకుంటున్నాను, దానికి మొత్తానికి చాలానే అవుతుంది బావా, అది ఒకటి నాకు రెడీ చేసి ఇస్తే చాలు అని అనగానే ఇక వెంటనే ఇలాంటి అకాడమీలు ఉచితంగా డ్యాన్సులు నిర్వహించడాలు మీ అమ్మ శోభాచంద్ర పేరు మీద అందరికీ కూడా విద్యని నృత్యాన్ని పంచడాలు ఇటువంటివన్నీ ఎందుకు భూమి, ఏం వస్తుంది అవన్నీ చెప్తే చెప్పు అని చెప్పేసి అనగానే నువ్వెవడివిరా వద్దని చెప్పడానికి, నా భూమి అనుకున్నది అవి తీరాల్సిందే, అమ్మ భూమి మీ అమ్మ పేరు మీద ఒక నృత్య కళాశాలని ఫ్రీగా ఓపెన్ చేయాలనుకుంటున్నావా, ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను, ఏంటి అపూర్వ అలా చూస్తున్నావు, నువ్వు గుర్తు పెట్టుకో డ్యాన్స్ అకాడమీని రెడీ చేయబోతున్నావు, ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, నీకు నేను అది గిఫ్ట్గా ఇస్తానమ్మా భూమి అని అనగానే అక్కడి నుంచి శరత్చంద్ర ఇక ఈ క్షణం నుంచి ఆ ఏర్పాట్లే చేసుకొని తీరుతాను అని అనగానే అపూర్వ గోరింటాకు చూస్తూ ఉండంగానే అమాంతం హక్ చేసుకుంటుంది భూమి గగన్ని అయితే. బావా నిజంగానే బావా నీ ప్లాన్ సక్సెస్ అయిపోయింది బావా,
నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని అనగానే, మరేమనుకుంటున్నావు? మీ నాన్నను ఏం చేస్తే, ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ వెలుగుతాడో నాకు బాగా తెలుసు. మీ నాన్న చాలా తెలివైనవాడంటావు కదా, ఇదేంటిది అని అనగానే, పో బావా అని చెప్పేసి సిగ్గుపడిపోతూ ఉంటుంది. అప్పుడే పైనుంచి కిందకి వచ్చిన నక్షత్ర ఈ రకంగా గగన్ని భూమిని చూసిన తర్వాత, అమ్మ ఏం చేస్తుందో నాకు అర్థం కావటం లేదు, కానీ నిజంగానే నేను గగన్ బావను పెళ్లి చేసుకోవాలి. దీని పెళ్లి డేట్ దగ్గర పడిపోతుంది. ఏం చేయాలి, ఏ ప్లాన్ చేసి ఈ పెళ్లిని చెడగొట్టాలో నాకైతే అర్థం కావటం లేదు. ఇక అమ్మని గోరింటాకని అడగటం వేస్ట్. నా మైండ్కు నేను పదును పెట్టాలి. పదుపును పెట్టి చివరి క్షణంలో పీటల మీద భూమి మెడలో కాకుండా బావ నా మెడలో తాళి కట్టేటట్టు చేసుకుంటే, ఇక నా మెడలో తాళి కట్టడం ద్వారా బావకి నాకు పెళ్ళైపోతుంది కాబట్టి ఆ తర్వాత ఎవ్వరూ ఏమీ కూడా చేయలేరు అని చెప్పేసి నక్షత్ర అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అపూర్వ, ఇదంతా కూడా ఈ భూమి నాటిస్తున్న నాటకమా, దీనికి ఎక్కడ కొమ్ములు విరక్కట్టనో నాకు తెలుసు కదా అని చెప్పేసేసి, ఏంటి శారదా, నీ కొడుకుని వద్దంటే పంపిస్తున్నావు, కేపీతో డైవర్స్ గురించి ఇంకా ఎటువంటి డిస్కషన్ రాలేదు అంటే ఏంటి, భూమి గగన్ పెళ్ళి ఆగిపోయినా నీకు పర్వాలేదా, ఏం చేస్తున్నావు శారదా అని అనగానే, అలా అనకండి అపూర్వ గారు, నా కొడుకు పెళ్ళి భూమితో జరగటం కోసం కోటి కాళ్ళతో ఎదురు చూస్తున్నాను నేను అని అనగానే, అలా అయితే నీ కొడుకుని ఈ గడప తొక్కద్దని చెప్పు. కేపీతో డైవర్స్ అన్నది ఇద్దరు సంతకాలు పెట్టిన పేపర్స్ నాకు కావాలి. లాయర్ గారు ఎప్పుడు నోటీసులు ఇస్తారో, ఎప్పుడు జడ్జిమెంట్ ఇస్తారో తెలీదు, కానీ ఇద్దరు సైన్ చేసిన పేపర్స్ మాత్రం పెళ్లి టయానికి రాలేదే అనుకో, ఆ తర్వాత పీటల మీదే పెళ్ళాగిపోతుంది. అయినా మీరిద్దరూ ఎన్నో సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడితే కోర్టులో ఈజీగా మీకు విడాకులు వచ్చేస్తాయి. కాబట్టి సంతకం చేయమని కేపీకి చెప్పు అని ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక వెంటనే శారద, ఏవండి, ఇంట్లో ఇంట్లో ఇక గగన్ లేడు కదా, మీరు ఒకసారి ఇంటికి రండి, మీతో మాట్లాడాలి అని అనగానే, పూరి షాపింగ్ కోసం బయటికి వెళ్ళింది, టైం పడుతుందనింది అని అనగానే, సరే అయితే అని చెప్పేసి కేపీ అయితే వస్తాడు. కేపీ వచ్చి లోపల ఉండేసరికి శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే ఇక మొత్తానికి పూరి ఇంటికైతే వస్తుంది. వాళ్ళ అమ్మ ఏడవటంతో అక్కడే ఆగిపోతుంది పూరి. శారద, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని అనగానే, మీరు నాకు విడాకులు ఇచ్చేయండి, విడాకులు ఇవ్వండి అని అంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా శారద, నేను చచ్చిపోతేనే నీకు విడాకులు అనేవి వస్తాయని, నా చావు చూడాలనుకుంటున్నావా అని అనగానే, అయ్యో ఏంటండి ఆ మాటలు, దయచేసి మీరు ఎప్పుడు ఇలా మాట్లాడొద్దండి అని అనగానే, మరి ఎందుకు విడాకులు విడాకులు అని చెప్పేసి ఒకటే గోల చేస్తున్నావు అని అనగానే, గోల చేస్తున్నది నేను కాదండి, ఆ అపూర్వ గారు మన గగన్కి భూమికి పెళ్ళవ్వాలి అంటే నేను మీకు విడాకులు ఇవ్వాలి అని నాకు ఒక కండిషన్ పెట్టారు. కండిషన్కి తల ఉంచాను. అందుకని ఆ శరత్చంద్ర కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు, లేకపోతే ఒప్పుకునేవాళ్ళు కాదు అని అనగానే, అనుకున్నా, ఆ శరత్చంద్ర ఈ భూమి పెళ్ళికి ఒప్పుకోవటంతోనే అనుకున్నాను, అంటే నా జీవితాన్ని నాశనం చేసేస్తే తప్ప ఆ అపూర్వకు సంతోషపడవనుకుంటా కళ్ళు, ఇప్పుడే వాళ్ళ సంగతి తెలుస్తాను అని అనగానే, ఏవండి ఒక్క నిమిషం ఆగండి, ఈ విషయం ఎవరికి చెప్పినా పీటల మీద పెళ్ళాగిపోతుందని చెప్పారు. మీరు నేను సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తేనే మన పెళ్ళి జరుగుతుందండి, లేకపోతే భూమి గగన్ల పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పటంతో, ఇంత చేస్తుందా, అసలే వాడు నేను తండ్రిగా పక్కన కూర్చోడానికి కూడా ఒప్పుకున్నాడు. భూమి కోసం, గగన్ పెళ్లి కోసం నేను విడాకుల పేపర్ల మీద సంతకం చేస్తాను శారదా, తప్పకుండా సంతకం చేస్తాను. మనిద్దరం పెళ్ళికి ఒక్కరోజు ముందు సంతకాలు చేసి అపూర్వ చేతిలో పెట్టిన తర్వాతే ఇక పెళ్లి మండపంలో భూమిని గగన్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా కూర్చోపెడదాం, సరేనా, నీకు మాట ఇస్తున్నాను అని కేపీ అయితే వెళ్ళిపోతాడు. ఇక పూరి పక్కన నుంచొని దాక్కుని ఉంటూ లోపలికైతే వెళ్ళేముందు, ఏంటి ఆ శరత్చంద్ర ఇంత పెద్ద కండిషన్ పెట్టాడా, అమ్మ పెళ్ళి అన్న సంగతిని తెలిసిన కానించి ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది, ఎందుకు అని అర్థం కాలేదు. ఈ డైవర్స్ కోసమేనా, ఈ డైవర్స్ అమ్మకు అస్సలు ఇష్టం లేదు, కానీ అమ్మ లోపల ఎంతో దుఃఖాన్ని పెట్టుకొని గగనన్నయ్య కోసం ఈ రకంగా నటిస్తుంది. కానీ ఇప్పుడు ఈ నిజాన్ని అన్నయ్యకి చెప్తే అన్నయ్య ఏం చేస్తాడో అస్సలు అర్థం కావటం లేదు.
కానీ అమ్మకు మాత్రం ఈ విడాకులు ఇష్టం లేదు. గగన్ అన్నయ్యకి భూమితో కూడా పెళ్ళవ్వాలి. ఈ రెండూ జరగాలంటే ఏం చేయాలి, నేనెవరికి చెప్పాలి, ఈ ప్లాన్ని ఎలా వర్కౌట్ చేయాలి అని చెప్పేసి పూరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ముహూర్తం టయానికి బయటపడిపోతుంది శరత్ చంద్ర కండిషన్ బయటపడిపోవటంతో ఇక గగన్ అయితే రెచ్చిపోతూ ఉంటాడు శరత్ చంద్ర మీద. నీ తండ్రి గ్రేట్ 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 అన్నావు కదా, కన్న కూతురు జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నాడు. పీటల మీద కన్న కూతురు పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మ కన్నీళ్లతో ఆడుకోవాలని చూశారు వీళ్ళంతా కూడా. మీ నాన్న చాలా మంచివాడు, మీ నాన్నకి ఎవరో చంపేస్తారని భయంతో ఉండిపోయిన అన్నావు కదా. మీ నాన్నకు నువ్వు ఎంతో విలువ గౌరవం ఇచ్చినందుకు మీ నాన్న నీ పెళ్ళికి ఇక మా అమ్మకి ఒక కండిషన్ పెట్టాడు అంటే మీ నాన్న ఎలాంటివాడో ఇప్పటికైనా అర్థం చేసుకో భూమి నువ్వు అని చెప్పేసేసి ఇక మన గగన్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? పీటల మీద నిజం తెలిసిపోయిన గగన్ పెళ్లి కొడుకుగా భూమి మెడలో తాళి కట్టుకోకుండానే శారదను పూరిని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతాడు. మరి ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుంది కథలో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.